హాయ్ గైస్ వెల్కమ్ టు రెయిన్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే డైలీ ఇడియమ్స్కి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను కదా. ఇది నెక్స్ట్ వీడియో. సో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చిన ఇడియమ్స్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కదా. సో ఇది నెక్స్ట్ వన్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇడియం వచ్చేసి బై ఫెయిర్ మీన్స్ అండ్ ఫౌల్. ఫెయిర్ అంటే ఏంది? హానెస్టీగా ఉండడం. ఫౌల్ అంటే ఫేక్గా ఉండడం. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే టు అచీవ్ సంథింగ్ బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్ బట్ వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ టు యూజ్ ఎనీ మెథడ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ యాక్షన్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్. అంటే మనం ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే దాన్ని గుడ్ యాక్షన్స్ ద్వారా అయినా బ్యాడ్ యాక్షన్స్ ద్వారా అయినా మనం ఏదైనా అచీవ్ చేసామనుకోండి, సో అప్పుడు ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం బై ఫెయిర్ మీన్స్ అండ్ ఫౌల్. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి యాజ్ ఫనీ యాజ్ ఏ $3 బిల్. దీనికి మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ ఫేక్. అంటే ఏదైనా ఫేక్ అనే దాని గురించి చెప్పేటప్పుడు $3 బిల్, యాజ్ ఫనీ యాజ్ ఏ $3 బిల్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. ఏంటంటే $3 అనేది అసలు లేదు. సో ఏదైనా ఫేక్ విషయం గురించి చెప్పేటప్పుడు యాజ్ ఫనీ యాజ్ ఏ $3 బిల్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి బ్లోస్ హీజ్ ఓన్ ట్రంపెట్ అంటే ప్రైజెస్ హిమ్సెల్ఫ్. అంటే ఓన్ ట్రంపెట్ అంటే ఎవరి ట్రంపెట్ను వాళ్ళు వాయించుకోవడం అనమాట. అంటే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవడం అని అంటారు చూడు ఇన్ రియల్ లైఫ్లో. సో అలా ప్రైజెస్ హిమ్సెల్ఫ్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడం అనమాట. సో ఇక్కడ దీనికి మీనింగ్ వచ్చేసి ప్రౌడ్లీ బోస్టింగ్ అబౌట్ యువర్ ఓన్ టాలెంట్స్ అండ్ సక్సెస్. సో ఎవరి టాలెంట్స్ గురించి ఎవరి సక్సెస్ గురించి వాళ్ళే చెప్పుకున్నారనుకోండి, అప్పుడు బ్లోస్ యువర్ ఓన్ ట్రంపెట్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేసి ఈ ఇమేజెస్ అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇమేజెస్ ద్వారా మీరు గుర్తుంచుకొని అర్థం చేసుకొని చదువుకుంటే మాత్రం అవి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఆన్ క్లౌడ్ 9 అంటే టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు, బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నప్పుడు, మనం క్లౌడ్ అంటే మేఘాలు కదా, సో మేఘాల్లో తేలిపోతుంటాం చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఆన్ క్లౌడ్ 9 మేఘాల మీద అని ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐ గాట్ ది జాబ్, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటే నాకు జాబ్ వచ్చింది, సో నేను మేఘాల మీద ఉన్నాను, ఇప్పుడు నేను మేఘాల మీద తేలిపోతున్నాను అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ హీ పాస్డ్ ది ఎగ్జామ్. సో అతను ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అతను మేఘాల మీద ఉండిపోయాడు. అంటే తాను చాలా హ్యాపీగా ఉంటాడు కదా, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆన్ క్లౌడ్ 9 అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇవి మేఘాలు కదా, ఇతను మేఘాల మీద ఉన్నాడు. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి టు కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే భుజము అండ్ కాలు. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ గురించి చెప్పేటప్పుడు మనం కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక కాలు, ఒక చెయ్యి, ఆరు ఒక భుజము, ఒక కాలు అని ఇవి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్న సిచ్యువేషన్స్లో మనం ఇది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యూయల్ దీస్ డేస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. అంటే ఈ రోజులలో ఫ్యూయల్ కాస్ట్ అనేది ఎట్లుందంటే ఆర్మ్ అండ్ లెగ్కి ఈక్వల్గా ఉంది అన్నట్లు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే ఫ్రమ్ ది స్క్రాచ్. ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్రమ్ నథింగ్, ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. అంటే ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ రావడాన్ని ఫ్రమ్ ది స్క్రాచ్ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ బిల్ట్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై ఓన్ హౌస్, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ హ్యాండ్స్. నేను నా హౌస్ యొక్క ఎవ్రీ బిట్ కూడా నా ఓన్ హ్యాండ్స్ తోటి బిగినింగ్ నుంచి నేను చేశాను అనే సిచ్యువేషన్లో ఫ్రమ్ స్క్రాచ్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ది హోల్ 9 యార్డ్స్. హోల్ అంటే మొత్తం, మొత్తం 9 యార్డ్స్ అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ, ది ఎంటైర్ అమౌంట్, మొత్తం, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత మొత్తం గురించి చెప్పేటప్పుడు ది హోల్ 9 యాడ్స్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ వాజ్ రాబ్డ్, సో దే టుక్ మై వ్యాలెట్, మై కీస్, మై షూస్, మై కోట్,
ది హోల్ 9 యాడ్స్ అంటే నేను దొంగతనం చేశాను. సో వాళ్ళు ఏం చేశారంటే నా వాలెట్ తీసుకున్నారు, నా కీస్ తీసుకున్నారు, నా షూస్ తీసుకున్నారు, నా కోట్ తీసుకున్నారు, అలాగే మొత్తం తీసుకున్నారు. అంటే మొత్తం అంటే మిగిలిన థింగ్స్ అన్నీ కూడా దాని కిందికి వస్తాయి అనమాట. ది హోల్ 9 యాడ్స్, ఆల్ పాసిబుల్ థింగ్స్ తీసుకున్నారని అర్థం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి ఇంటూ హాట్ వాటర్ అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఇంటూ ట్రబుల్. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇతను హాట్ వాటర్లో కూర్చున్నాడు. సో హాట్ వాటర్లో అది మనకి కూర్చున్నప్పుడు మనం ఊహించుకుంటే అది మనకి ఎలా ఉంటుంది, చాలా ట్రబుల్ ఫీల్ అవుతాం కదా, ఇబ్బంది ఫీల్ అవుతాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంటూ హాట్ వాటర్, ఇన్ హాట్ వాటర్ ఏదైనా ఇడియం అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇన్ ట్రబుల్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ హాట్ వాటర్ ఓవర్ హీస్ కామెంట్స్ అబౌట్ ఇమిగ్రేషన్. సో అతను ఇమిగ్రేషన్ మీద కామెంట్స్ చేసి అతనుగా ట్రబుల్ని కొని తెచ్చుకున్నాడు అంటే ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ హాట్ వాటర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐఎమ్ ఇన్ హాట్ వాటర్ విత్ మై టీచర్ అంటే నేను మా టీచర్ తోటి ట్రబుల్లో పడ్డాను. ఎలా అంటే బికాజ్ షీ కాట్ మీ చీటింగ్ ఆన్ ది ఫైనల్ ఎగ్జామ్. నేను ఫైనల్ ఎగ్జామ్లో చీటింగ్ చేస్తుంటే మా టీచర్ నన్ను పట్టుకుంది. సో నేను ట్రబుల్లో పడ్డాను అంటే ఐఎమ్ ఇన్ హాట్ వాటర్ విత్ మై టీచర్. సో ఇలా ఇంటూ హాట్ వాటర్ అనే ఇడియంని మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి టర్న్ ఏ బ్లైండ్ ఐ. దీనికి మీనింగ్ ఏంటి అంటే టు ఇగ్నోర్ సంథింగ్ ఇంటెన్షనల్లీ. అంటే బ్లైండ్ ఐ అంటే ఏంటి, మనకు గుడ్డి వాళ్ళు అంటారు కదా. సో ఇంటెన్షనల్గా వాళ్ళు అలా నటించారనుకోండి, టు ఇగ్నోర్ సంథింగ్ ఇంటెన్షనల్లీ ఏదైనా మనకు తెలిసే మనం ఏదైనా ఇగ్నోర్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ న్యూ జాన్ వాజ్ టేకింగ్ ది మనీ బట్ ఐ టర్న్డ్ ఏ బ్లైండ్ ఐ బికాస్ హీ వాజ్ మై సిస్టర్స్ చైల్డ్. అంటే నాకు తెలుసు జాన్ మనీ తీసుకున్న విషయం నాకు తెలుసు, కానీ బట్ ఐ టర్న్డ్ ఏ బ్లైండ్ ఐ, ఇంటెన్షనల్గా నేను ఇగ్నోర్ చేశాను. ఎందుకంటే హీ వాజ్ మై సిస్టర్స్ చైల్డ్, ఎందుకంటే తను మా సిస్టర్ యొక్క చైల్డ్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో మనం టర్న్ ఏ బ్లైండ్ ఐ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అంటే నీ ఫేస్ మీద ఏమైనా ఎగ్ ఉందా అనే ఇడియంని దీనికి మీనింగ్ ఏంటి అంటే టు బి వెరీ ఎంబారస్డ్. సో ఏదైనా అవమానంగా ఫీల్ అయ్యామనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అంటే అప్పుడు వాళ్ళ ఫేస్ కొంచెం ఇబ్బందిగా పెడుతుంటారు కదా, అప్పుడు హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అనే ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాన్ హ్యాడ్ ఎగ్ ఆన్ హిస్ ఫేస్ ఆఫ్టర్ saying he could easily do 50 push-ups and then giving up after doing just 20. So Stan had egg on his face అంటే అతను ఎంబారస్డ్గా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే అతను ఈజీగా 50 పుషప్స్ చేస్తా అన్నాడు కానీ 20 పుషప్స్కే అతను ఆగిపోయాడు. సో అతను ఫేస్ ఒక రకంగా ఇబ్బందికరంగా పెట్టుకున్నాడు అన్నమాట, అవమానకరంగా. సో టు బి వెరీ ఎంబారస్డ్గా ఫీల్ అవుతున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అనే ఇడియంని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి బైట్ ది డస్ట్ అంటే డస్ట్ని తినడం, కొరకడం అలాంటిది అనమాట. సో ఈ ఇడియంని ఎక్కువ అప్పటి కాలంలో బ్యాటిల్స్లో యుద్ధాల్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే టు బైట్ ది డస్ట్ ఈజ్ టు బి డిఫీటెడ్ అంటే ఓడింపబడడం ఆర్ కిల్డ్ చంపబడడం, ఎస్పెషల్లీ ఇన్ బ్యాటిల్ అంటే యుద్ధాలలో ఎక్కువ ఇలాంటి ఇడియంని యూజ్ చేస్తారనమాట. టు బి ఎలిమినేటెడ్ ఆర్ టు సీజ్ ఎగ్జిస్టింగ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ ది కంపెనీ బైట్ ది డస్ట్ ది ఎంప్లాయీస్ లాస్ట్ ఎవ్రీథింగ్ వైల్ ది ఓనర్స్ వాక్డ్ అవే విత్ ఏ ఫార్చ్యూన్. సో కంపెనీ అనేది బయట ది డస్ట్ అంటే అది మూసివేయబడినప్పుడు ఆర్ అది కొంచెం నష్టాలు వచ్చి ఏమైనా మూసివేయబడ్డాయి ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఎంప్లాయీస్ లాస్ట్ ఎవ్రీథింగ్, ఎంప్లాయీస్ ఏమో అన్నీ లాస్ట్ అయినట్టు పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు బయటది డస్ట్ లాగా. సో కానీ ఓనర్స్ మాత్రం వాక్డ్ అవే విత్ ఏ ఫార్చ్యూన్ అంటే వాళ్ళు అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. సో ఇక ఇవన్నీ ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు అన్నట్టుగా. సో ఇలా సో గాయస్ ఇవి ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బయటది డస్ట్, టు ఎండ్ ఇన్ ఫెయిల్యూర్, టు ఫెయిల్, టు డై, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం. సో గైస్ ఇవి ఈరోజు ఈడియమ్స్. సో ఇంకా మీకు వేరే టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి.
ఇంక డైలీ ఈ ఈడియమ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. వేరే టాపిక్స్ కూడా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు వేరే పీడిఎఫ్స్ కావాలన్నా కూడా ఏమైనా డౌట్స్ అడగడానికి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రీసెంట్గా క్రియేట్ చేస్తాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఎవ్రీడే ఈ ఇంగ్లీష్ నుంచి 1 టాపిక్ అండ్ జనరల్ అవేర్స్ నుంచి 1 టాపిక్ అనేది చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. జనరల్ అవేర్నెస్లో అయితే టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో చాలామంది టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ కొనలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మీరు యూజ్ చేసుకోండి. సో చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.